కాంగ్రెస్ సర్కార్ అభివృద్ధి కార్యక్రమాలు చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ప్రమేయంతోనే పెద్ద ఎత్తున రైస్ క్యాంప్ జరిగిందన్న పీసీసీ చీఫ్ దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి ఎగుమతి చేసిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్న ఆయన కేటీఆర్ కేసీఆర్ పగటి కలలు కనడం మానుకోవాలన్నారు. పగటి కళ్ళు కనడం అలవాటు అయిపోయింది. పాపం కేసీఆర్ గారు ఫామ్ హౌస్లుగా అంటే ఈయనేమో గెస్ట్ హౌస్లుగా అంటున్నాడు. ఇప్పుడు ప్రజలు చితకబాది అసెంబ్లీలో ఓడించడం కాకుండా పార్లమెంట్లో 0 సీట్ ఇస్తే కూడా ఇంకా బుద్ధి రాకుండా మేము అధికారంలోకి వస్తాం ఇది చేస్తాం, ఇంకా అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదు. మీరు ప్రజా ఆస్తుల్ని విధ్వంసం చేసిన కేసీఆర్ కుటుంబాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారని ఎందుకు అనుకుంటున్నారు? మీరు ఏం ఘనకార్యం చేశారని తీసుకొస్తారు? 6.5 లక్షల కోట్ల అప్పు చేసిందని తీసుకొస్తారా? కొన్ని లక్షల ప్రభుత్వ భూములు అమ్మినందుకు తీసుకొస్తారా? నిరంకుశ పాలన అందించినందుకు తీసుకొస్తారా? పోలీసు రాజ్యం నడిపినందుకు తీసుకొస్తారా? ఏం వెలగబెట్టారని తీసుకొస్తారు? 10 ఏళ్ళు మీరు ఏం వెలగబెట్టారు ఈ రాష్ట్రానికి? ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన పాపన పోయినరా? మీరు ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోయినరా? అంటే ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారా? ఎందుకు మీకు ఓటేస్తారు? మళ్ళీ మీకు కానీ బీజేపీ కానీ తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటేస్తారు? ఏం చేశారు? మీరు ఏం వెలగబెట్టారని ఇస్తారు? అడుగడుగున ఈ వర్గాన్ని వంచారు మీరు, అడుగడుగున హింసించారు మీరు. మీకెందుకు ఓటేస్తారు? సరే, కోమటిరెడ్డి అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయము, రాజగోపాల్ రెడ్డి గారి అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయము. మా పార్టీలో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ. మీరన్నట్టు అభిప్రాయ భేదాలు ప్రతి పార్టీలో 100% తప్పు చేసిన వాడు ప్రతి వాడికి శిక్ష పడాలి. ముఖ్యమంత్రికి కానీ నాకు కానీ పార్టీ పరంగా ఏ అభిప్రాయాలు ఉండవు. వ్యక్తిగత అభిప్రాయాలు ఉండడానికి అవకాశం ఉంది. మా పార్టీ గొప్పది కాబట్టి ఉన్నా కూడా సమయం వచ్చినప్పుడు దాన్ని సర్దుకుంటాం. ఆ గొప్పతనం మాకే ఉంది. సిఎల్పి ఇది బహుత్తరమైన కార్యక్రమాలు తీసుకున్నాం కాబట్టి ఇది సిఎల్పిలో చర్చ పెట్టి, ఇది ఆనవాయితీ, ఇది చర్చ పెట్టాలి. సిఎల్పిలో ఎమ్మెల్యేల యొక్క అభిప్రాయాలు వినాలి. ఈ కార్యక్రమాన్ని ప్రజలకు ఎలా తీసుకెళ్లాలో ఇవన్నీ కూడా చర్చిస్తాం.